హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ బాల్వాటిక. ఈరోజు వీడియోలో మనం స్కూల్ రిలేటెడ్ సెంటెన్సెస్ని పిల్లలతో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం స్కూల్ గురించి మాట్లాడుతూ ఉంటాం కదా, వాటన్నింటికి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంట్లో పిల్లలతో చెప్తూ ఉంటాం కదా, నీ స్నేహితులతో గొడవ పడకు, మీ ఫ్రెండ్స్తో గొడవ పెట్టుకోకు అని చెప్తాం కదా. అప్పుడు ఇలా చెప్పాలి, డోంట్ ఫైట్ విత్ యువర్ ఫ్రెండ్స్. డోంట్ ఫైట్ విత్ యువర్ ఫ్రెండ్స్. నిన్నెవరైనా కొడితే టీచర్కి చెప్పు అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, ఇఫ్ సమ్వన్ హిట్స్ యూ టెల్ ద టీచర్. ఇఫ్ సమ్వన్ హిట్స్ యూ టెల్ ద టీచర్ అంటే నిన్నెవరైనా కొడితే మీ టీచర్కి చెప్పు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. నువ్వు లంచ్ పూర్తిగా తిన్నావా అని అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, హ్యావ్ యూ ఈటెన్ యువర్ లంచ్ కంప్లీట్లీ. హ్యావ్ యూ ఈటెన్ యువర్ లంచ్ కంప్లీట్లీ అంటే నువ్వు నీ భోజనం మొత్తం పూర్తి చేసావా అన్నప్పుడు మనం ఇలా అంటాం. నువ్వు నీ లంచ్ పూర్తి చేసావా అన్నప్పుడు మనం ఇలా అంటాం. హ్యావ్ యూ ఫినిష్ యువర్ లంచ్. హ్యావ్ యూ ఫినిష్ యువర్ లంచ్. నువ్వు పూర్తిగా ఎందుకు తినలేదు, నువ్వు నీ లంచ్ బాక్స్ పూర్తిగా ఎందుకు తినలేదు అని అడుగుతారుగా పిల్లలు సగం బాక్స్లో ఇంటికి తీసుకొచ్చినప్పుడు మనం ఇలా అడుగుతూ ఉంటాం. అప్పుడు ఇలా అడగాలి, why didn't you eat your lunch completely? Why didn't you eat your lunch completely? ఈరోజు స్కూల్లో టీచర్ ఏం చెప్పారు అని అడుగుతాం కదా, పిల్లలు స్కూల్ నుంచి ఇంటి దగ్గరికి రాగానే అప్పుడు ఇలా అడగాలి, what did the teacher say in school today? What did the teacher say in school today? టీచర్ ఏమైనా హోంవర్క్ ఇచ్చారా, స్కూల్ నుంచి రాగానే మీ టీచర్ హోంవర్క్ ఇచ్చిందా అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడుగుతాం, డిడ్ ద టీచర్ గివ్ ఎనీ హోంవర్క్. డిడ్ ద టీచర్ గివ్ ఎనీ హోంవర్క్. బుక్స్ తెచ్చి హోంవర్క్ చేయి, నీ బుక్స్ ఓపెన్ చేసి హోంవర్క్ చేయి అని చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి, ఓపెన్ ద బుక్స్ అండ్ డూ యువర్ హోంవర్క్. ఓపెన్ ద బుక్స్ అండ్ డూ యువర్ హోంవర్క్. చేయడానికి ఏమైనా హోంవర్క్ ఉందా, చేయడానికి ఇంకా ఏమైనా హోంవర్క్ ఉందా అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అంటాం, ఈజ్ దేర్ ఎనీ హోంవర్క్ టు బి డన్. ఈజ్ దేర్ ఎనీ హోంవర్క్ టు బి డన్. సిగ్గుపడకు, అందరితో మాట్లాడు అని మనం పిల్లలతో చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అంటాం, డోంట్ బీ షై అండ్ టాక్ టు ఎవ్రీవన్. డోంట్ బీ షై అండ్ టాక్ టు ఎవ్రీవన్. నీకేమైనా సందేహాలు ఉంటే టీచర్ని అడుగు, నీకేమైనా డౌట్స్ ఉంటే టీచర్ని అడుగు అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ ద టీచర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ ద టీచర్. అన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొను, అన్ని కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొను అని మనం చెప్తాం కదా, అప్పుడు ఇలా అంటాం, పార్టిసిపేట్ ఇన్ ఆల్ కల్చరల్ యాక్టివిటీస్. పార్టిసిపేట్ ఇన్ ఆల్ కల్చరల్ యాక్టివిటీస్. ఈరోజు మీ ఫ్రెండ్ స్కూల్కి వచ్చాడా, లేకపోతే ఈరోజు మీ ఫ్రెండ్ స్కూల్కి వచ్చిందా అని అడిగినప్పుడు మనం ఇలా అంటాం, డిడ్ యువర్ ఫ్రెండ్ కమ్ టు స్కూల్ టుడే. డిడ్ యువర్ ఫ్రెండ్ కమ్ టు స్కూల్ టుడే. రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండు, మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకు చెప్తాం కదా, రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా దాటాలి అని, అప్పుడు ఇలా అంటాం, బీ కేర్ఫుల్ వైల్ క్రాసింగ్ ద రోడ్. బీ కేర్ఫుల్ వైల్ క్రాసింగ్ ద రోడ్. లంచ్ బాక్స్ స్కూల్లో మర్చిపోయావా, ఇది ఎక్కువగా అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అంటాం, డిడ్ యూ ఫర్గెట్ యువర్ లంచ్ బాక్స్ ఎట్ స్కూల్. డిడ్ యూ ఫర్గెట్ యువర్ లంచ్ బాక్స్ ఎట్ స్కూల్. మళ్ళీ స్కూల్లో లంచ్ బాక్స్ మర్చిపోయావా, ఇలా కూడా అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అంటాం, డిడ్ యూ ఫర్గెట్ యువర్ లంచ్ బాక్స్ ఎట్ స్కూల్ అగైన్. డిడ్ యూ ఫర్గెట్ యువర్ లంచ్ బాక్స్ ఎట్ స్కూల్ అగైన్. నువ్వు మళ్ళీ పెన్ పోగొట్టుకున్నావా, లేకపోతే నువ్వు మళ్ళీ పెన్సిల్ పోగొట్టుకున్నావా అన్నప్పుడు మనం ఇలా అంటాం, హ్యావ్ యూ లాస్ట్ యువర్ పెన్ అగైన్.
హ్యావ్ యూ లాస్ట్ యువర్ పెన్ అగైన్? స్కూల్లో నీ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకో. స్కూల్లో నీ వస్తువులన్నీ జాగ్రత్తగా పెట్టుకో అని మనం చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. టేక్ కేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్ ఎట్ స్కూల్. టేక్ కేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్ ఎట్ స్కూల్. బిలాంగింగ్స్ అంటే నీకు సంబంధించిన వస్తువులన్నిటిని బిలాంగింగ్స్ అంటాము. నువ్వు సరిగ్గా చదవకపోతే మీ టీచర్కి ఫిర్యాదు చేస్తాను. నువ్వు సరిగ్గా చదవకపోతే మీ టీచర్కి కంప్లైంట్ చేస్తాను అంటారు కదా పేరెంట్స్, అప్పుడు ఇలా అనాలి. ఇఫ్ యూ డు నాట్ స్టడీ ప్రాపర్లీ ఐ విల్ కంప్లైంట్ టు యువర్ టీచర్. ఇఫ్ యూ డు నాట్ స్టడీ ప్రాపర్లీ ఐ విల్ కంప్లైంట్ టు యువర్ టీచర్. హోంవర్క్ చేయకపోతే మీ టీచర్కి ఫోన్ చేసి చెప్తా అని అంటారు పిల్లల్ని. మనం ఎక్కువగా అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. ఇఫ్ యూ డు నాట్ డూ యువర్ హోంవర్క్ ఐ విల్ కాల్ అండ్ ఇన్ఫార్మ్ యువర్ టీచర్. ఇఫ్ యూ డు నాట్ డూ యువర్ హోంవర్క్ ఐ విల్ కాల్ అండ్ ఇన్ఫార్మ్ యువర్ టీచర్. నేను ఎంత చెప్పినా రాయడం లేదు అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. యు ఆర్ నాట్ రైటింగ్ ఈవెన్ థాట్ ఐ టెల్ యూ మెనీ టైమ్స్. యు ఆర్ నాట్ రైటింగ్ ఈవెన్ థాట్ ఐ టెల్ యూ మెనీ టైమ్స్. నువ్వు రోజు స్కూల్కి త్వరగా వెళ్ళాలి అన్నప్పుడు మనం ఇలా అంటాం. యూ షుడ్ గో టు స్కూల్ ఎర్లీ ఎవ్రీ డే. యూ షుడ్ గో టు స్కూల్ ఎర్లీ ఎవ్రీ డే. స్కూల్కి వెళ్ళేటప్పుడు తొందరపడకండి, నిదానంగా వెళ్ళండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. డోంట్ రష్ వైల్ గోయింగ్ టు స్కూల్, గో కేర్ఫుల్లీ. డోంట్ రష్ వైల్ గోయింగ్ టు స్కూల్, గో కేర్ఫుల్లీ. స్కూల్కి లేట్గా వెళ్ళొద్దు అన్నప్పుడు మనం ఇలా అంటాం. డోంట్ గో లేట్ టు స్కూల్. డోంట్ గో లేట్ టు స్కూల్. స్కూల్కి రెడీ అవ్వండి అన్నప్పుడు ఇలా అంటాం. గెట్ రెడీ ఫర్ స్కూల్. గెట్ రెడీ ఫర్ స్కూల్. మీ టీచర్కి ఫోన్ చేయనా, లేకపోతే నువ్వు హోంవర్క్ చేస్తావా? పిల్లలు హోంవర్క్ చేయనప్పుడు మనం ఇలా అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. షెల్ ఐ కాల్ యువర్ టీచర్ ఆర్ విల్ యూ డూ యువర్ హోంవర్క్? షెల్ ఐ కాల్ యువర్ టీచర్ అంటే మీ టీచర్కి ఫోన్ చేయనా, ఆర్ లేకపోతే విల్ యూ డూ యువర్ హోంవర్క్, నువ్వు హోంవర్క్ చేస్తావా? నువ్వు రోజు స్కూల్లో నోట్బుక్ మర్చిపోతున్నావు అన్నప్పుడు మనం ఇలా అంటాం. యు ఆర్ ఫర్గెటింగ్ యువర్ నోట్బుక్ ఎట్ స్కూల్ ఎవ్రీ డే. యు ఆర్ ఫర్గెటింగ్ యువర్ నోట్బుక్ ఎట్ స్కూల్ ఎవ్రీ డే. నువ్వు వచ్చేటప్పుడు తప్పకుండా తీసుకురావాలి. యు మస్ట్ బ్రింగ్ ఇట్ విత్ యు వెన్ యూ కమ్. యు మస్ట్ బ్రింగ్ ఇట్ విత్ యూ వెన్ యూ కమ్. టీచర్ చెప్పేది వినాలి. యూ షుడ్ లిజన్ టు యువర్ టీచర్. యూ షుడ్ లిజన్ టు యువర్ టీచర్. స్కూల్లో నిద్రపోకూడదు. యూ షుడ్ నాట్ స్లీప్ ఎట్ స్కూల్. యూ షుడ్ నాట్ స్లీప్ ఎట్ స్కూల్. నీ పెన్ను మీ ఫ్రెండ్కి ఇచ్చినట్టు అన్నావు, మళ్ళీ తీసుకొచ్చావా అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. యూ సెడ్ యూ గేవ్ యువర్ పెన్ టు యువర్ ఫ్రెండ్. డిడ్ యూ గెట్ ఇట్ బ్యాక్? You said you gave your pen to your friend. Did you get it back? Friends, thank you for watching this video. Friends, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి పిల్లలతో మాట్లాడే ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం, మన డైలీ లైఫ్లో యూజ్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.